బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బాలో జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆట విషయానికి వస్తే టీమిండియా బ్యాటర్లను ఆసీస్ బౌలర్లతో పాటు వర్ణుడు కూడా విసిగించాడు. వర్షం కారణంగా ఇవాళ 33 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. అందులోనూ టీమిండియా తొలి ఇన్నింగ్స్ 17 ఓవర్లకు 51/4 స్కోరుతో నిలిచింది. క్రీజ్లో కేఎల్ రాహుల్ 33, కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నారు. వర్షం వల్లే పోవాల్సిన మరిన్ని వికెట్లు పోకుండా ఉన్నాయని ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. కాగా తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఇంకా 394 పరుగులు వెనకబడి ఉంది. కాగా బ్యాటింగ్ కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్ ను బౌండరీతో ప్రారంభించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ మిచెల్ స్టార్క్ వేసిన మొదటి బంతినే ఫోర్క్ కొట్టాడు. అంతా కుదురుకుంటుందని అనుకునే లోపే రెండో బంతికి యశస్వి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన శుభ్మన్ గిల్ ఒక్క పరుగు చేసి మూడో బంతికి ఆఫ్ సైడ్ షాట్ కు యత్నించి స్లిప్ లో దొరికిపోయాడు. ఇక విరాట్ కోహ్లీ తన బలహీనతను మరోసారి బయటపెట్టాడు. ఆఫ్ సైడ్ పడిన బంతిని ఆడి కీపర్ కు క్యాచ్ ఇచ్చి 3 పరుగులకే వెనుదిరిగిపోయాడు. తర్వాత వర్షం పడగా ఆగిన మ్యాచ్ కాసేపటి తర్వాత ప్రారంభం కాగా రిషబ్ పంత్ 9 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. కాగా ఓవైపు వర్షం, మరోవైపు ఆసీస్ బౌలర్ల దెబ్బకు టీమిండియాకు చుక్కలు కనిపించాయి. ఇలాంటి తరుణంలో కేఎల్ రాహుల్ ఒక్కడే గౌరవప్రదమైన స్కోర్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతానికి రాహుల్ 30 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరో ఎండ్లో రోహిత్ శర్మ రావడంతో ఫ్యాన్స్ అంతా భారీ స్కోర్ కోసం వేచి చూస్తున్నారు. కాగా ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2, జోష్ హిజిల్ హుడ్, పాట్ కమిన్స్ చెరో వికెట్ తీశారు. ఇప్పటికే 394 పరుగులు వెనుకబడి ఉన్న భారత్ కు రోహిత్, కేఎల్ రాహుల్ తో పాటు బ్యాటర్లు నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా భారీ స్కోర్లు చేయాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకోవాలంటే టీమిండియా ఇంకా 195 రన్స్ చేయాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.